అంటే సూపర్ సేవింగ్స్ అన్నాం. సూపర్ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ. విజయవంతం చేద్దాం మోడీ గారి ఉపన్యాసాన్ని, బహిరంగ సభని విజయవంతం చేద్దాం. మోడీ గారి బహిరంగ సభని గూడూరు ప్రజలు వర్ధిల్లాలి, గూడూరు ప్రజలు వర్ధిల్లాలి, గూడూరు ప్రజలు వర్ధిల్లాలి, గూడూరు వ్యాపారస్తులు వర్ధిల్లాలి, గూడూరు వ్యాపారస్తులు సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం, టీటీఓ గారి నాయకత్వం, టీటీఓ గారి నాయకత్వం. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాల్లో భాగంగా దాదాపుగా దసరా పండుగల దగ్గర నుంచి 22/9/2025 నుంచి కూడా ఈ దీపావళి వరకు, అంటే పోయిన అమావాస్య తర్వాత పాడ్యమి దగ్గర నుంచి ఇవాల్టి అమావాస్య వరకు కూడా ఒక విశేషమైనటువంటి వేడుకలు. ప్రత్యేకించి ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా బంగారు రేట్లు మొదలుకొని ఏవైనా కూడా పెరగడమే కానీ మనం తగ్గిందనేది ఏదో వచ్చి తగ్గినట్టు తగ్గి పెరగడమే చూసామే కానీ ఎప్పుడు కూడా తగ్గినవి చూడలే. కానీ మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని 28% ఉన్నటువంటి పన్నులన్నింటినీ కూడా 18%కి, అలాగే 18, 12లో ఉండేటటువంటి వాటిని కూడా కొన్నింటిని 5%లోకి మార్చేసి సామాన్యులందరికీ కూడా నిత్య అవసర వస్తువుల్లో ఉండేటటువంటి ధరల్ని చాలా తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా ఒక వేడుకల్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు మొదలుకొని ఆడిటర్ల రంగం మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో గూడూరులో కూడా మనం ఓ చక్కటి ఎగ్జిబిషన్ సేల్తో పాటుగా అనేకమైనటువంటి ర్యాలీలని కూడా చక్కగా నిర్వహించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను సైతం అంటూ ప్రభుత్వ అధికారుల యొక్క పై స్థాయి అధికారుల యొక్క ఆదేశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అహర్నిశలు ఎంతో శ్రమపడి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్తూ మమ్మల్ని నెట్టి తీసుకువెళ్తూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సఫలీకృతులైనటువంటి మా గూడూరు వాణిజ్య పన్నుల శాఖ అధికారి, జిఎస్టీ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ గారు, వారికి ఎంతో ప్రోత్సహించినటువంటి చెన్నై గారు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే వారి సిబ్బంది అందరితో కలిసి గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే ఆడిటర్స్ అసోసియేషన్ మరియు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థల మిత్రులు, యువకులు అందరం కూడా కలిసి ఇవాళ మనం గూడూరు నుంచి రేపు కర్నూలు ప్రాంతంలో నన్నూరు దగ్గర ఓ అద్భుతంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీజీ గారు ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఒక వెలుగులాగా కనిపించడంలో అనుక్షణం కృషి చేస్తున్నటువంటి మహనీయులు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి సమావేశంలో అందరం కూడా గూడూరు నుంచి మాత్రమే 107 మంది పైగా ఇవాళ మనం ప్రయాణం అవటం అనేది నిజంగా ఇది ఒక రికార్డ్ బ్రేక్. సర్కిల్ మొత్తంలో కూడా అందరూ పేర్లు అందరూ ఇవ్వడం వేరే విషయం, కానీ అన్ని సర్కిళ్లలో తిరుపతి జిల్లాలలో మాత్రం 107 మందితో మనం ప్రయాణం చేయడం అనేటటువంటి ఘనత గూడూరు సాధించింది. ఈ భాగంగా పై స్థాయిల అధికారులు మన మీద ఉంచిన బాధ్యతను మనం నిలబెట్టుకోవడంలో ప్రత్యేకంగా మాకు చెంచురామి మామ గారిని, చంద్రన్న కానివ్వండి, అలాగే మిత్రులు మన భాస్కర్ కానివ్వండి, సురేష్ అన్న గారు కానివ్వండి, అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సుధాకర్ అన్న గారిని అందరూ కూడా మేమున్నాం, మేము చూసుకుంటాం, మీకు మీ వెనకాల అండగా ఉంటాం, ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ ప్రతి క్షణం కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. మనం 45 సీటర్ల బస్సు ఒకటి, దాంతోపాటుగా ఒక టెంపోని, అలాగే 3 వాహనాలు కలిపి 5 వాహనాలతో ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సువర్ణ అధ్యాయం కావాలి. ఈ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం సుభిక్షంగా మంచిగా అందరికీ అందాలి. అలాగే దాంతోపాటుగా మనం ఇంకా అనేకమైనటువంటి లబ్ధి కార్యక్రమాలను పొందుతూ ఎక్కడా కూడా పన్ను చెల్లింపుల విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా దేశం అభివృద్ధి చెందాలి, పాడి పంటలతో సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి వెళుతూ కూడా మళ్ళీ మహానంది క్షేత్రంకి వెళ్ళి స్వామివారిని దర్శించి మన ఈ కోరికలన్నీ స్వామివారి ముందు ఉంచి
రాబోయే కార్యక్రమాలు ఇంకా మంచి ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అందరికీ మనసావా చక్రమున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన పెద్దలు ఈ కార్యక్రమంలో సూపర్ మ్యాన్, అట్లాగైతే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటామో, సూపర్ మ్యాన్ మా అసిస్టెంట్ కమిషనర్ గారు ప్రవీణ్ కుమార్ గారు. వారి పేరుకే ప్రవీణులు, కానీ పనిలో మాత్రం రాక్షసులు. నిజంగా చెప్పాలంటే చాలా గట్టిగానే ఏదైనా పని చేస్తే మాత్రం ఇవాళ నాకు గడిచిన ఒక వారంలోనే వారితో మంచి అనుభవం అయింది. ఇవాళైతే ఏకంగా ఉదయం 10-10:30కి మా ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చొని లిస్ట్ అంతా అప్డేట్ అవుంది. భోజనం కూడా చేయకుండా కూర్చొని ఆ పని చేసి రాత్రి రిలాక్స్ అయిన తర్వాత ఆహారం తీసుకున్నారు. ఆయన 2-3 కాఫీలు తప్పిస్తే ఏం ఆహారం కూడా తీసుకోకుండా మనందరి కోసం కృషి చేసినటువంటి గొప్పవాళ్ళు. హృదయపూర్వకంగా ఇంత సక్సెస్కి రీజన్ మాత్రం మన సారే. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు చెంచురాయ మోగర్. ఈ కార్యక్రమంలో మనం ఇంతలాగా మన పాత్ర ఇంతలాగా ఉండటంలో మనకు సదావకాశాన్ని ఇచ్చినటువంటి మన వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ శ్రీ అహ్మద్ బాబు గారికి, సెక్రటరీ శ్రీ రవిశంకర్ గారికి, అలాగే మా ఆర్ఓ శ్రీ ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ నాగేంద్ర గారికి, మరొక అపెలేట్ అడిషనల్ కమిషనర్ శ్రీ శర్మ గారికి, ప్రత్యేకించి జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ గారికి, వారికి కూడా మనసావా చక్రమున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు గూడూరు ఆడిటర్ అసోసియేషన్ ఎన్నో సంస్థలకి పెద్దగా ఉన్నటువంటి 4 తరాల మనందరి శ్రేయోభిలాషి డాక్టర్ కోట సునీల్ గారికి, అదేవిధంగా నిజంగా ఒక పెద్ద ఆఫీసర్ గూడూరుకి, అలాంటి మంచి వ్యక్తి మొన్న సార్ తోటి ఇక్కడ జిఎస్ఎల్ కళ్యాణ మండపంలో సూపర్ జిఎస్టీ మీద ఒక అవగాహన సదస్సు పెట్టినప్పుడు సారు మనతో కలిసి ఎంత లిబరల్గా ఆయన ప్రయాణం చేశాడంటే, అలాంటి మంచి వ్యక్తి మన గూడూరు సిటిఓ గారు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు మనతో కలిసి గూడూరు నుంచి ఇప్పుడే సునీల్ గారు చెప్పారు 107 మందిని, అదే ఆషామాషి కాదు, వ్యాపారస్తులు రేపు ఉండే అందరికీ రేపు అంటే మామూలుగా వర్కింగ్ డేలో ఒక 107 మందిని కలుపుకొని పోవడానికి సునీల్ కృషి అయితేమి, అదేవిధంగా యూనియన్ ప్రెసిడెంట్ల కృషి అయితేమి, ముఖ్యంగా మన సిటిఓ గారు కృషి అయితేమి, వీళ్ళందరి కలయికతో ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. మనం ఒక్కటే మాత్రం ఆలోచించాలి. గౌరవనీయులు ప్రధానమంత్రి మన మోడీ గారు ఈ సూపర్ జిఎస్టీ అని చెప్పి పేద ప్రజలకి ప్రతి విషయం తెలియాలి. పేద ప్రజలకి తెలియాలంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగులు పెట్టాలి. ఇలాంటి మీటింగులు పెడితే మోడీ గారు చెప్పింది రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా టీవీల్లో వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మొన్న కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఒక్కరోజు మీటింగ్ కాదు, ఫ్యూచర్లో కూడా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టేదానికి గూడూరులో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు విన్నపం చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇంతమంది సునీల్ గారి కోరిక మీదకు, నిజంగా సునీల్ గారు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఒక 4 రోజుల నుంచి అతను తిన్నాడో తినలేదు తెలీదు. సిటిఓ గారి దెబ్బకి సిటిఓ గారి దెబ్బకంటే భయపడి కాదు, అభిమానంగా ఆయన మీద ఉండే ప్రేమ చేత ఇంతమందిని ప్రిపేర్ చేసి, నిజంగా మేము ఈ వయసులో రాలేమయ్యా అంటే కూడా మామయ్య ఎత్తో ఒకటి రాని అని చెప్పి గట్టిగా ప్రెజర్ చేసి ఆయన తీసుకొస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తులు గూడూరుకు మనకు సిటిఓ గారు రావడం, రాబోయే రోజుల్లో ప్రమోషను దగ్గరలో ఉంది. మనకి కమిషన్ లెవెల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే
ఇప్పుడుండే ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారైతేమి, లోకేష్ బాబు గారైతేమి, వీళ్ళందరి కోఆపరేషను బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వస్తుందంటే మీరు ఒకటి లెక్కేసుకోండి. అమెరికాలో వచ్చేటువంటి గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే ఆషామాషి మాత్రం కాదు. అలాంటి మంచి ప్రభుత్వంలో మనం ఈరోజు వ్యాపారం చేస్తున్నాము. ఆ ప్రస్తుతం ఏంటంటే ప్రజెంట్ కొద్దిగా బాధలు అనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మనం చాలా సుఖ సంతోషాలతో వ్యాపారం చేయగలమని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అల్లుడు సునీల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమం మీద గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు సేల్స్ టాక్స్ ప్రాక్టీషనర్ మరియు ఆడిటర్స్ తరఫున రేపు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్నూరులో జరిగే బహిరంగ సభకి ఈరోజు ఒక 107 మంది వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి ఆ బహిరంగ సభని జయప్రదం చేయడానికి పోతున్నాము. అది మా సిడిఓ గారు కృషితో దీన్ని ఒక వారం నుంచి దీని వెనక మొత్తం వర్కౌట్ చేసి ఈ విధంగా మనం పోవాలి, ఒక బస్సు 4 కార్లు ఒక టెంపో ఈ విధంగా పోవాలి మనం అని చెప్పిన దాన్ని బట్టి మనం బయలుదేరుతున్నాము. దీన్ని మనం జయప్రదం చేయాలి. గూడూరు వ్యాపారస్తులకి మరియు ట్యాక్స్ కన్సల్టెంట్స్కి అట్లాగే ఇక్కడ ఈ బహిరంగ సభకు పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత 4 రోజులుగా జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ రేట్లు తగ్గడము, అది తప్పకుండా ప్రజలకు చేరాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందులో ఒక భాగంగానే రేపు కర్నూలులో జరగబోయేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకి నా వినతిని వెంటనే దానికి సమ్మతించి సాధ్యమైనంత మందికి, అంటే ఎక్కువే, అందరినీ కూడా మాట్లాడుకొని అందరినీ కూడా కలుపుకొని అన్ని వ్యాపారస్తుల్ని అందరినీ కలుపుకొని ఈ యొక్క బహిరంగ సభకి పాల్గొనడానికి ఏర్పాట్లు చేసినటువంటి కానీ ఈ యొక్క ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికి కానీ నా ధన్యవాదములు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా కావాలని, మీ యొక్క ప్రయాణాలు సౌఖ్యంగా జరగాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే కూర్చోరా ప్రజలంతా బాగుండాలి. పాసాయి కొద్ది ముందు క్షేమంగా ప్రశాంతంగా ఏదన్నా అవసరమైతే ఒక ఫోన్ కొట్టండి.